హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన అమరావతి కథలు అనే కథల ప్రవాహంలో ఈరోజు మన 15వ కథని మొదలు పెట్టేసుకుందాం. కథ పేరు పందిరింటి మంచం. కథ ఇలా మొదలవుతుంది. గుళ్ళో పౌలింపు సేవ జరుగుతుంది. తలుపుల దగ్గర పాట సాగుతుంది. అమ్మవారి విగ్రహాన్ని తలుపులకు అవతల, అయ్యవారి విగ్రహాన్ని తలుపులకు యువతల పట్టుకొని నుంచున్నారు. అమ్మవారి వైపు నుంచి ఒక పాట. నీవు నేనును పూల పాన్పున నిదురబోవుచుండగా, నీవు నేనని లేపు ముద్దిడి నీదు పేరున పిలిచేరా, ఆ వధూమణియవతిరా నీ అంతరంగము దానిపై తావలం అమరావతీపుర ధామశ్రీ అమరేశ్వర. అలా అమ్మవారు నిలదీసి అడుగుతూ చెప్తే కాని తలుపు తీయనంటుంటే ఆ వచ్చినావిడ గంగమ్మ అని చెప్తాడా ఆయన? ఏదో సమర్థగాలు చెప్పుకుంటున్నాడు సంసారం కోరిన వాడై. అమ్మవారి పాట లోపల నుంచి దేవదాసీలు పాడుతుంటే చిన్నముత్యం తన గొంతు కలుపుతూ అభినయిస్తుంది. చిన్నముత్యం కంఠం పావురాయి కోకోలా ఉంటుంది. మల్లెతీగకు జోడు మామిడి పళ్ళు కాసినట్టు ఉంటుంది చిన్నముత్యం శరీరం. ఒక్క కంటి చూపుతో, పంటి బిగింపుతో, పెదవి మెదుపుతో పోతుటీగల్లాంటి సొగసుగాళ్లను గులాములా చేసుకోగల అందగత్తె చిన్నముత్యం. కొంగు తగిలితే సరే సరి, ఆ కొంగు పైనుంచి వచ్చే గాలి తగిలితే చాలని ఎదురు చూస్తున్న వాళ్ళు అనేకులు. అయితే చిన్నముత్యం ఎవరికీ మనసు పెట్టలేదు. తల్లి పెదముత్యం తొందర పెట్టనూ లేదు. చిన్నముత్యం అభినయిస్తుంటే ఆ కాలి గజ్జెలు గల్లు గల్లుమంటుంటే మంటపంలోని జనానికి ఒళ్ళు జల్లుమంటుంది. అలలు అలలుగా కదులుతున్న చేతులు, ఒదిగి పారుతున్న నదిలా కదులుతున్న నడుము, మాట మాటకి అంటుకొని విడిపోతున్న ఆ లేత పెదవులు, చెమటకు కరుగుతున్న బొట్టు, ఎగిరెగిరి పడుతున్న జడకుప్పెలు చూస్తూ బొమ్మలైపోయారు జనం. కానీ చిన్నముత్యం జనం వైపు చూడదు. అలా దూరంగా చూస్తూ పాడుతుంది. ఆ చూపు నందీశ్వరుడి మీద నుంచి స్వామిపై పాకుతున్నట్టుంది. ఆ అభినయం ఆ స్వామి కోసమే అన్నట్టుంటుంది. పైపైకి చూసే చిన్నముత్యం చూపు ఆ రోజున అక్కడే ఆగిపోయింది. అవతల పక్క నుంచి బుల్లిరామయ్య శివుడు తరపున పాడుతున్నాడు. బుల్లిరామయ్య మిసిమిచాయవాడు, నూనూగు మీసాలవాడు. జరీ కండువా విశాలమైన ఛాతి మీద వేలాడుతుండగా గొంతెత్తి పాడుతున్న బుల్లిరామయ్యను చూసి చిన్నముత్యానికి ఒళ్ళు జలధరించింది. ఎన్నిసార్లు చూసింది కాదు బుల్లిరామయ్యని. అయినా ఈరోజు చిన్నముత్యం ఊహలు చూపులు బుల్లిరామయ్యని దాటి వెళ్ళలేకపోతున్నాయి. చేకోవే అమరావతి పురవారా శ్రీ బాలచాముండిక అని బుల్లిరామయ్య పాడుతుంటే తన్నే పిలుస్తున్నట్టుంది చిన్నముత్యానికి. తన్ని ఆదుకోమంటున్నాడు, తన్ని గుండెలకు హత్తుకోమంటున్నాడు. చిన్నముత్యం పాపట గొలుసు పక్కకు జారింది. కొప్పునున్న నాగారం చెదరింది. అడుగు తప్పింది, బయట జారింది. అది చూసిన పెద్దముత్యం తాళం చెప్పుతో కూతురినెత్తిన ఠంగున మొట్టింది. తెలివొచ్చింది చిన్నముత్యానికి. 3వ రోజు సేవలో చిన్నముత్యం బుల్లిరామయ్యను చూస్తూనే పాడింది. అతని కోసమే అభినయించింది. సేవ అయిపోయాక ప్రసాదాలు పెడుతుంటే తనకు పెట్టిన ప్రసాదం పక్కనున్న బుల్లిరామయ్య చేతిలో పెట్టి పరుగు పరుగుని ఇంటికెళ్ళింది. బుల్లిరామయ్య తెల్లబోయాడు. పెద్దముత్యం కూతురికి జడవేస్తూ, ఏమే కానీ లేని వాడిని కట్టుకుంటావా? పెళ్ళాం బిడ్డలున్నవాడికి పెళ్ళాం అవుతావా అంటే చిన్నముత్యం వంచిన తల ఎత్తకుండానే బదులు చెప్పింది. అమ్మా, మనసు ఆయనదైన తర్వాత ఆయన కాని నాకెందుకమ్మా? నా కాసులు ఆయనవి కావా? ఆయన పిల్లలు నా పిల్లలు కారా? ఆ యమ్మ నా అప్ప కాదా? పెదముత్యం మారు మాట్లాడలేదు. నిర్లిప్తంగా నవ్వుకొని కూతురు తల్లో పూలు పెడుతూ మంచి రోజు చూసి అల్లుడుగారికి కబురు పెడతాను అంది. ఆనాటి నుంచి పెద్దముత్యం ఇంటి నుంచి బుల్లిరామయ్య ఇంటికి అన్ని సంబరాలు వచ్చేవి. ఏ లోటు లేకుండా బుల్లిరామయ్య భార్యాపిల్లలు కాలం గడపటమే కాకుండా ఇంట్లో ఏ ఇబ్బంది వచ్చినా పిల్లలు పెద్దముత్యం ఇంట్లోనే కాలక్షేపం చేసేవారు. చిన్నముత్యాన్ని బజారమ్మ అని పిలిచేవారు. పెద్దముత్యం కూతురు ఆనందం చూసి తృప్తిగా వెళ్ళిపోయింది. చిన్నముత్యం బుల్లిరామయ్య కళ్ళలోకి చూస్తూ బొట్టు దిద్దుకుంటూ ఆయన పలుకులో స్వామి పిలుపు వింటూ 30 ఏళ్లు గడిపింది.
చివరి రోజుల్లో చిన్నముత్యం పట్టెమంచం మీద లేవలేక పడుకుంటే పక్కనే కన్నీళ్లు పెట్టుకుంటున్న బుల్లిరామయ్యని చూసి తప్పు అంటూ కొంగుతో అతని కళ్ళు అద్దింది. అదే పట్టెమంచం పెద్దముత్యం తమ ఇద్దరి కోసం చేయించింది. ఆ మంచానికి చుట్టూ అవే గాజు పూసల పేర్లు. పిల్లలు జాగ్రత్త, అప్ప జాగ్రత్త అంటున్న చిన్నముత్యాన్ని చూసి బేజారైపోతున్నాడు బుల్లిరామయ్య. ఎక్కడా లేని శక్తి తెచ్చుకొని కళ్ళు వెలిగిపోతుండగా చిన్నముత్యం ఆఖరి మాటలు చెప్పింది. సామీ, నేను నీకు ఏమిచ్చుకున్నానో తెలీదు, కానీ పిల్లలకేవీ ఇవ్వలేదు. నేను పోయాక ఈ పట్టెమంచం మీ ఇంట్లో పడగ్గదిలో వేయించు. పిల్లలు పెద్దయ్యాక పడుకుంటారు. అంతే. ఆనాటి నుంచి బుల్లిరామయ్య కొడుకు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు, శోభనాలు, కార్యాలకు ప్రత్యక్ష సాక్షి ఆ పట్టెమంచం. కథ సమాప్తం. హలో ఫ్రెండ్స్, మా కథా వీడియోలు మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.